అందరికీ నమస్కారం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే చేసుకోగలరు. తద్వారా ఇలాంటి వీడియోస్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ రూపంలో మీకు త్వరగా చేరుతాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి ఒక ఆఫీస్ మెమోరాండం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ డేట్ వచ్చేసి 2 జూలై 2025. సబ్జెక్ట్ గమనించినట్లయితే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అలవెన్సెస్ టఫ్ లొకేషన్ 1, 2, 3 డ్యూ టు ఇంక్రీజ్డ్ డిఏ రేట్స్ that is by 50% with effective from 1st January 2024. సో డిఏ రేట్స్ ఇంక్రీజ్ అవడం వల్ల టఫ్ లొకేషన్ అలవెన్స్ కూడా పెంచడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్ ప్లేసెస్ కవర్డ్ అండర్ పార్ట్ ఏ అండ్ బి. సో కేటగిరీ చూసినట్లయితే టఫ్ లొకేషన్ అలవెన్స్ 1. సో ఇక్కడ ఇదివరకు 5300 ఇచ్చేవారు. ఇప్పుడు 50% డిఏ ఇంక్రీజ్ అవడం వల్ల ఈ టఫ్ లొకేషన్ పెంచడం వల్ల 6625గా మార్చడం జరిగింది. 4100 కాస్త 5125 రూపీస్గా మార్చారు. సో నెక్స్ట్ స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్ ప్లేసెస్ కవర్డ్ అండర్ పార్ట్ సిలో. సో ఇక్కడ టఫ్ లొకేషన్ అలవెన్స్ 2లో 3400 కాస్త 4250 రూపీస్గా పెంచడం జరిగింది. సో 2700ని 3375 రూపీస్గా పెంచారు. సో టఫ్ లొకేషన్ అలవెన్స్ 3 ఇక్కడ చూసినట్లయితే 1200ని 1500 చేశారు, 1250 చేశారు. బ్యాడ్ క్లైమేట్ అలవెన్స్లో అక్కడ ఆ ఏరియాలో ఉన్న టఫ్ లొకేషన్ అలవెన్స్ 3 కూడా 1200ని 1500 చేయడం జరిగింది, 1000ని 1250 చేయడం జరిగింది. ట్రైబల్ ఏరియా అలవెన్స్లో కూడా ఇది కూడా టఫ్ లొకేషన్ అలవెన్స్ 3 కింద వస్తుంది. 1200ని 1500 పెంచడం జరిగింది. నెక్స్ట్ 1000 రూపీస్ని 1250గా పెంచడం జరిగింది. సుందర్బాన్ అలవెన్స్లో కూడా 1200ని 1500గా, 1000ని 1250గా మార్చడం జరిగింది. సో ఈ విధంగా టఫ్ లొకేషన్ అలవెన్సెస్ని పెంచడం అయితే జరిగింది.